నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. నైజీరియాలో బోకో హారం ఉగ్రదాడి, 100 మందికి పైగా మృతి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, ఆరెంజ్ అలర్ట్ జారీ. బుడమేరు ముంపు ప్రాంతంలో సీఎం పర్యటన, చంద్రబాబుకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. రాసలీలలతో రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయిన సత్యవేడు ఎమ్మెల్యే, టీడీపీ నుంచి ఆదిమూలం అవుట్. లడ్డూ నాణ్యతలో మార్పులు, ఇకపై శ్రీవారి భక్తులకు రుచికరమైన ప్రసాదం. కాణిపాకం బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి, సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతను కల్పిస్తాం, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెప్టెంబర్ 5వ తేదీన జరుపుకుంటాం. మన జీవితంలో ఉన్నత స్థానం గురువుకే ఇస్తాం. మనల్ని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో ఒక గురువు కృషి వెలకట్టలేనిది. అటువంటి గొప్ప వ్యక్తులను స్మరించుకుంటూ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీన భారతదేశంలో టీచర్స్ డే జరుపుకుంటాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతినే మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈరోజు ఆ మహానుభావుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం మేము ఘనంగా జరుపుకుంటున్నాము. దానిలో భాగంగానే రిటైర్డ్ ఉపాధ్యాయులు కస్బా పద్మనాభం గారు, శాంబోల హరినాథ్ గారిని ఈరోజు ఘనంగా సత్కరించి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. వారు తిరుపతి ప్రజలకు ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు. వారి దగ్గర విద్య నేర్చుకున్న వారు ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. ఈరోజు వారిని సన్మానించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. పాస్తులు కాదు గురువు గారికి కావాల్సింది, ఆ శిష్యుడు అభివృద్ధి వారికి కావాల్సింది. కాబట్టి ఈరోజు ప్రత్యేకించి ఆయన 1888 సెప్టెంబర్ 5వ తేదీ జన్మించారు. ఆయన యొక్క జన్మదినాన్నే ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం ప్రకటించడం గర్వకారణంగా మరి ఎంతో సంతోషంగా ఉంది. అందరికీ, నా శిష్యులకు అందరికీ, ప్రపంచంలో ఎక్కడున్న వారికి అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మన తిరుపతి వాస్తవ్యులమైన మనకి రాధాకృష్ణన్ గారు ఇక్కడ చదువుకోవటం వలన ఈ పండగ మరింత ప్రత్యేకమైనటువంటిది. ఈ సందర్భంగా మనము మన వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో అత్యుత్తమమైనటువంటి సేవలు అందించినటువంటి గొప్ప ఉపాధ్యాయులుగా కార్డియాలజీ ప్రొఫెసర్ మాజీ డైరెక్టర్ శ్రీ సుబ్రహ్మణ్యం గారిని, డీన్గా సేవలు అందించినటువంటి శ్రీ శ్రీనివాసరావు గారిని, జనరల్ సర్జరీ ప్రొఫెసర్గా సేవలు అందిస్తున్నటువంటి శ్రీహర్రావు గారిని సన్మానించుకుంటూ మనము ఈ సమాజంలో ఉపాధ్యాయులకి, విద్యార్థులకి ఉండేటువంటి ఒక అవినాభావ సంబంధాన్ని స్మరించుకుంటూ మరింత ముందుకు పోవడానికి ఈ పండుగను ఏర్పాటు చేసుకున్నాం. మమ్మల్ని ఈరోజు డైరెక్టర్ గారు, సిమ్స్ డీను, స్టాఫ్ మమ్మల్ని ఇన్వైట్ చేసి ఫెలిసిటేట్ చేసి మమ్మల్ని గుర్తుపెట్టుకున్న దానికి మేము ధన్యవాదాలు ఇస్తున్నాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం ఆయన రాష్ట్రపతిగా ఉండగా ఒక సలహా ఇచ్చారు. నా జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోండి, అది నాకు సంతోషం అన్నాడు. ఆయన ఉద్దేశం ఏమిటంటే ఎన్నో మార్పులు వస్తాయి సమాజంలో, కానీ మనిషి మారడంలే. మనిషికి సమాజానికి సంబంధం ఏమంటే మనిషిలో మార్పు వచ్చినప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. ఎటువంటి మార్పు రావాలంటే అన్ని రంగాల్లో మార్పు రావాలి. ఇప్పుడు విద్యారంగానికి వచ్చినామంటే ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి, కానీ చెప్పే విద్య ఆ పాఠ్యాంశాలకు సంబంధించిన విద్యగానే ఉంది, కానీ వాడిని మొత్తం పౌరుడిగా చేసే విధానం లేదు. ఒకప్పుడు మేము విద్యార్థులుగా ఉండగా స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉండింది. ఒక పని నైపుణ్యత పెట్టాలని పాఠశాల స్థాయిలో అని ఉండేది. 7, 8, 9 తరగతుల్లో ఈ వొకేషనల్ కోర్సెస్ అని పెట్టినారు కంపల్సరీగా. ఇప్పుడు అది పోయింది. పోతే మారల్ ఎడ్యుకేషన్ అని ఒకటి ఉండింది, నీతి పాఠాలని వారానికి 3 క్లాసులు ఉండేది, అది పోయింది. ఇప్పుడు పెద్ద బాల శిక్ష, అందులో కథలు, అది పోయింది.
ఈ మార్పులు వస్తున్నాయి కానీ మనిషి మారడం లేదు. బొజ్జల కుటుంబంపై బురద జల్లితే సహించబోమని, పరిపాలనా దక్షత బొజ్జల కుటుంబానికే చెల్లుతుందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అంటేనే నీతి నిజాయితీకి మారుపేరు అని, అటువంటి తెలుగుదేశం పార్టీలో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిపై కుటుంబ పాలన అని బురద జల్లే ఆరోపణలు చేస్తే సహించేదే లేదని టీడీపీ నాయకులు వైసీపీ నాయకులను హెచ్చరించారు. టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెంచయ్య నాయుడు, విజయ్ కుమార్ నాయుడు, కామేష్ యాదవ్, సుబ్బయ్య మాట్లాడుతూ శ్రీకాళహస్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన నాయకుడు మాజీ మంత్రి దివంగత నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అని, మచ్చలేని నాయకుడిగా శ్రీకాళహస్తి ప్రజల్లో నిలిచిపోయిన నాయకుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అని, అటువంటి కుటుంబం నుంచి వచ్చిన బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిపై నరం లేని నాలుక ఎటుపడితే అటు మాట్లాడుతుంది అన్న చందంగా వైసీపీ నాయకులు విమర్శలు చేయడం సరికాదని అన్నారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో శ్రీకాళహస్తి ఎంత వెనుకబడి ఉందో ప్రజలు గమనించారని, టీడీపీ పాలన వచ్చి 80 రోజులలో శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఎంత అభివృద్ధి చెందిందో కూడా శ్రీకాళహస్తి ప్రజలకు తెలుసునని అన్నారు. స్కిట్ ఇంజనీరింగ్ కాలేజీని మూసివేసిన ఘనత వైసీపీకే దక్కిందని అన్నారు. దివంగత మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బొజ్జల బృందమ్మ ఆనాడు మంత్రి కామినేని శ్రీనివాస్తో కలిసి శ్రీకాళహస్తికి ఆసుపత్రి వచ్చేలా చేశారని, 100 పడకల ఆసుపత్రి, కాలేజీలు, బీసీ హాస్టల్స్ ఇలా అనేకం గత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి హయాంలో వచ్చాయని అన్నారు. గత 5 సంవత్సరాల వైసీపీ అవినీతి ఎక్కడ బయటపడుతుందేమోనని ఇలా టీడీపీపై విమర్శలు చేసి తప్పించుకోలేరని అన్నారు. కాళహస్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ప్రదాత ఎవరంటే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు, వాళ్ళ కుటుంబం. ఏ రోజు కూడా నీతిగా నిజాయితీగా పరిపాలించాడే కానీ ఎక్కడ కూడా ఒక్క పైసా తాకిన దాఖలాలు లేవు అనేది కాళహస్తి నియోజక ప్రజలకందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు దాదాపు 80-90 రోజులు అవుతున్నది పరిపాలన మాది తెలుగుదేశం పార్టీ ఏర్పడి. ఈరోజు గుడి ఎంత అభివృద్ధి చెందిందో కాళహస్తి ప్రజలకందరికీ కూడా తెలుసు. కాళహస్తి పట్టణంలో 5 సంవత్సరాలుగా కాలువలు మట్టితో నిండిపోయి సిల్ట్తో ఇండ్ల వర్షాలు పడితే ఇండ్లలోకి నీళ్లు వచ్చేటివి. ఈ రోజు వచ్చిన 2 నెలల్లోనే దాదాపు 50 లక్షలు పెట్టి సిల్ట్ తీయటం కూడా జరిగింది. ఎక్కడైనా కుటుంబ పాలన జరిగింది, ఇంకోటి జరిగింది అనేది అవాస్తవ వార్తలు. ఇది కాదు, కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఉండింది ఎలక్షన్లో ఉన్నారు, రిస్టం బోర్డు ఉండింది, 100 కిలోమీటర్లు తిరిగినారు, అన్ని ఊర్లు తిరిగారు, ఇల్లు తిరిగారు, డోర్ టు డోర్ తిరిగారు, అంతా పనిచేశారు. ఎలక్షన్ అయిన తర్వాత ఎక్కడైనా అధికారికంగా వాళ్ళు ఎక్కడా పాల్గొన్నది లేదు. ఏదైనా ఉంటే ఎమ్మెల్యే గారు చూసుకుంటున్నారు, అంత తప్ప వేరేది ఎక్కడా జరిగింది లేదు. ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు కళాశాల ఘటనపై విచారణకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. బాలికల హాస్టల్స్ లో హిడెన్ కెమెరాలు పెట్టారని విద్యార్థుల ఫిర్యాదు దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనపై విచారణ చేపట్టారు పోలీసులు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు లోతైన విచారణ చేపట్టారు పోలీసులు. అయితే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ద్వారా ఆధారాల సేకరణ చేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. రేపు CERT టీం ముందుకు వచ్చి ఏమైనా ఆధారాలు ఉంటే ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమర్పించాలని విద్యార్థులను కోరారు పోలీసులు. కాగా కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటనపై సీఎం చంద్రబాబు ఇప్పటికే సీరియస్ అయిన సంగతి తెలిసిందే. శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో వాష్రూమ్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి 300 పైగా వీడియోలు రికార్డ్ చేసి అమ్ముకున్నారనే ఆరోపణలతో కాలేజీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఆరోపణలు రావడంతో విద్యార్థులు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత చేపట్టారు. ఈ కేసులో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే. అయితే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద విద్యార్థులు ఆందోళనలు రచ్చగా మారాయి. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆ తరువాత కాలేజ్ యాజమాన్యం సెలవులు ప్రకటించడం చర్చగా మారింది. బుడమేరు గండి పూడ్చే పనులను డ్రోన్ లైవ్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్నారు మంత్రి నారా లోకేష్. క్షేత్రస్థాయిలో ఉన్న మంత్రి నిమ్మల రామానాయుడుతో సమన్వయం చేసుకుంటూ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టారు. వివిధ శాఖల సమన్వయంతో అవసరమైన యంత్రాలు, సామగ్రిని అక్కడికి పంపిస్తున్నామని అన్నారు నారా లోకేష్. ఇక బుడమేరు దగ్గర జరుగుతున్న పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సీఎంకు డ్రోన్ లైవ్ వీడియో చూపిస్తూ పనులు జరుగుతున్న తీరు, వేగవంతం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను వివరించారు లోకేష్. ప్రధానంగా 2-3 వంతెనల వద్ద పడిన గండ్లపై దృష్టి పెట్టామని చెప్పారు. బుడమేరు గండి పూడ్చే పనులను గంటకు సమీక్షిస్తున్నామని తెలిపిన ఆయన ఈ 2 చోట్ల నుంచే వరద నీరు అజిత్ సింగ్ నగర్ లోకి ప్రవేశిస్తోందని చెప్పారు. ప్రస్తుతం బుడమేరులో 5,000 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని వెల్లడించారు. అది కాస్త 8,000 క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని అన్నారు. సాధ్యమైనంత త్వరగా గండ్లను పూడ్చడానికి అన్ని చర్యలు చేపట్టామని వెల్లడించారు. మరోవైపు కృష్ణానదిలో భారీగా తగ్గింది వరద ప్రవాహం. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ప్రవాహం 3,93,952 క్యూసెక్కులుగా ఉంది. ఇక విజయవాడ నగరంలో ముమ్మరంగా సహాయక కార్యక్రమాలు చేపట్టారు అధికారులు.
ఓవైపు కృష్ణానది వరద, మరోవైపు బుడమేరు కాలువకు గండ్లు పడడంతో విజయవాడ సిటీ అతలాకుతలమైంది. వరదతో బురదమయమైన విజయవాడలో క్లీనింగ్ ప్రక్రియను ప్రారంభించింది ప్రభుత్వం. వరద తగ్గిన ప్రాంతాల్లో బురదమయమైన ఇళ్లను ఫైర్ ఇంజన్ల ద్వారా శుభ్రం చేస్తున్నారు సిబ్బంది. ఏపీ వ్యాప్తంగా ఉన్న వందలాది ఫైర్ ఇంజన్లలో మెజారిటీ ఫైర్ ఇంజన్లు బెజవాడకు రప్పించారు. ఇల్లు, షాపులు, రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మరోవైపు వరద ఆనవాళ్లను కడిగి పరిశుభ్రం చేశారు. వరద ముంపు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను వేగవంతం చేసింది పురపాలక శాఖ. వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య పనులు చేపట్టారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 3,454 మంది పారిశుధ్య కార్మికులతో పాటు 450 మంది ప్రజారోగ్య విభాగం సిబ్బంది కూడా ఉన్నారు. ఇతర మున్సిపాలిటీల నుంచి 5,889 మంది పారిశుధ్య కార్మికులను విజయవాడకు రప్పించింది ప్రభుత్వం. ఈ సాయంత్రం 4 గంటల వరకు రోడ్లపై చెత్తను తొలగించేందుకు విధుల్లో పాల్గొన్నారు 4,498 మంది కార్మికులు. 48 ఫైర్ ఇంజన్ల ద్వారా వీధుల్లో, ఇళ్లల్లోకి చేరిన మురికిని తొలగిస్తున్నారు. వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు తీసుకువచ్చేలా సహాయక చర్యలు చేపట్టింది సర్కార్. మొత్తం 149 సచివాలయాల పరిధిలో ఉన్న 32 వార్డులలో వరద ప్రభావం ఉండగా ఆయా ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలకు దిగారు. మరోవైపు విజయవాడలో వరద సహాయక చర్యల్లో నిమగ్నమైన జీవీఎంసీ అధికారులు, ఉద్యోగులు 1,400 మంది పారిశుధ్య కార్మికులను విజయవాడకు తరలించింది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్. ఇక రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల నుంచి విజయవాడకు చేరుకున్నారు పారిశుధ్య కార్మికులు. తెలుగుదేశం పార్టీ సత్యవేడు ఎమ్మెల్యేపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాసలీలలు బయటపడ్డాయి. లైంగికంగా తన కోరిక తీర్చుకుంటే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని కోనేటి ఆదిమూలం బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొంది ఆ మహిళ. సత్యవేడు ఎమ్మెల్యే యొక్క గుణాన్ని అందరికీ తెలియాలనే పెన్ కెమెరాలో రికార్డు చేశానని చెప్పిందామె. రాత్రి సమయాల్లో అసభ్యకర మెసేజ్లు తనకు పెడుతున్నారని, మెసేజ్లతో తనను తరచూ వేధిస్తూ ఉంటాడని ఆ మహిళ పేర్కొంది. తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయని మహిళ పేర్కొంది. తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి కోనేటి ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మహిళ డిమాండ్ చేసింది. ఆగస్టు 10వ తారీఖు భీమా స్పాట్ డేస్కు 1:30 వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగిన కామ క్రీడలను నేను రికార్డ్ చేసుకొని తీసుకొచ్చి నా భర్తకి ఇవ్వడం జరిగింది. అటు తర్వాత నేను మంగళగిరి పార్టీ ఆఫీస్ గారికి, పెద్దబాబు గారికి, చిన్నబాబు గారికి ఇద్దరికి నేను తెలియజేయడం జరిగింది. వాళ్ళ ద్వారా మాకు పిలుపు వస్తుందని ఇన్ని రోజులు వెయిట్ చేశాము. తర్వాత ఈ విషయం ఆయన తెలుసుకొని నన్ను బ్లాక్మెయిల్కి గురి చేయడము, మా ఇంటి చుట్టూ 4-5 మందిని పంపించి నన్ను వెతకడం చేస్తున్నాడు. నాకు ప్రాణహాని ఉంది, ప్రాణ భయంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి చీడ పురుగులు తెలుగుదేశం పార్టీలో ఉన్న రోజులు తెలుగుదేశం పార్టీకి మంచి పేరు రాదని చెప్పి బాబు గారికి తెలియజేస్తున్నాను. అయ్యా బాబుగారు, నేనేదో తెలుగుదేశం పార్టీని కించపరచాలని చెప్పి నేను ఇక్కడికి రాలేదు. అతని వల్ల నాకు ప్రాణహాని ఉంది, నన్ను నేను కాపాడుకోవాలని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇతన్ని కానీ మీరు వెంటనే సస్పెండ్ కానీ చేయలేదంటే నాలాంటి అమ్మాయిలు, చాలామంది మహిళలు శీలాన్ని కోల్పోయి బయట రాలేకుండా కుంగిపోతూ ఉన్నారు. మీరు అది గుర్తించి అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని నేను మీకు కోరుకుంటున్నాను. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పుట్టినరోజు సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో పలు శాఖల అధికారులు శాలువలతో సత్కరించి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు 11వ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ దొడ్డారెడ్డి ప్రవళికారెడ్డి మేయర్ డాక్టర్ శిరీష పుట్టినరోజు సందర్భంగా కేక్ను కట్ చేసి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు సన్మానించి సత్కరించారు. డాక్టర్ శిరీష ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని దొడ్డారెడ్డి ప్రవళికారెడ్డి ఆశించారు. మేయర్ శిరీష గారి పుట్టినరోజు సందర్భంగా 11వ వార్డు ప్రజల తరపున మేము కేక్ కట్ చేయించడం జరిగింది. ఇప్పటి వరకు మా వైసీపీ పార్టీ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమాలన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఏ కార్యక్రమం అయినా, వర్కులైనా మా వార్డులో కానీ అన్ని వార్డుల్లో కానీ ఏ వర్క్ పెట్టించినా కూడా దాన్ని అందరికీ అనుకూలంగా సహకరించి అన్ని పనుల్లోనూ సహకారం అందించారు. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని, ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ తనకి ఉండాలని కోరుకుంటున్నాను. మేయర్ శిరీష యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమంలో 1000 మంది దాకా భోజన వసతి సదుపాయం చేశారు. ఇంకా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మేయర్ శిరీష గారిని
కోరుకుంటూ అదేవిధంగా దేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, మరిన్ని ఉన్నత పదవులకి వెళ్ళాలని, మరింత ముందుగా ప్రజలకు సేవ చేయాలని మేము కోరుకుంటూ, అదేవిధంగా పద్మావతి జీప్ స్టాండ్ తరఫున కూడా మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము. పచ్చని చెట్లు ప్రగతికి సోపానమని, పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థిపై ఉందని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఉపకులపతి ఉమా పేర్కొన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద ఉపకులపతి ఉమా, రిజిస్ట్రార్ రజనీ విచ్చేసి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెట్లను పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అందుకు పిల్లలు ప్రతి ఒక్కరూ ఓ చెట్టు నాటే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థులకు సూచించారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని పెంపొందించిన వారవుతామని తెలిపారు. ఈ సందర్భంగా నర్సింగ్ డిపార్ట్మెంట్ అధ్యాపకులను, విద్యార్థులను వీసీ అభినందించారు. ఇక్కడ అమ్మవారి గుడి చుట్టూతా అరటి చెట్లని నాటడం జరిగింది. అందులో భాగస్వామ్యంగా ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారు కూడా క్లీన్ అండ్ గ్రీన్ రెండు, అంటే చెట్లు నాటడం, తర్వాత పర్యావరణాన్ని పరిరక్షించుకోవడము, దాంతోపాటు క్లీన్ చేసుకోవడం క్యాంపస్ అనే కార్యక్రమాలు రెగ్యులర్గా చేపట్టమన్నారు. దానికి అనుగుణంగా మేము కూడా ప్రతి శనివారం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. జాతీయ నేత్రదాన పక్షోత్సవాల నిర్వహణ నేపథ్యంలో ర్యాలీ ప్రారంభించి నేత్రదానం చేయండి, మరో ఇద్దరికి చూపు లేని వారికి చూపు ప్రసాదించండి అని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 8వ తేదీ వరకు 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహించబడుతున్నాయని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. నేత్రదానం చేసి అంధులకు చూపునివ్వాలని పిలుపునిచ్చారు. మరణానంతరం మీ కళ్ళు నశించిపోకుండా ఇద్దరు కార్నియా అంధులకు చూపును ప్రసాదించాలని కోరారు. నేత్రదానాన్ని పవిత్రమైన బాధ్యతగా పాటిద్దామని అన్నారు. మరణించిన వ్యక్తి సమాచారాన్ని 6 గంటల లోపల సమీపంలోని కంటి సేకరణ కేంద్రానికి ఇస్తే వైద్య సిబ్బంది వచ్చి నేత్రాలను సేకరిస్తారని తెలిపారు. జాతీయ నేత్రదానం పక్షోత్సవాల సందర్భంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు, విద్యాసంస్థల్లో విద్యార్థులకు చైతన్యం తీసుకువచ్చేలా కృషి చేయాలని సూచించారు. ప్రజలు మూఢనమ్మకాలు వదిలి నేత్రదానానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. అందరూ కూడా కొంచెం అవగాహన కల్పించుకొని ఈ నేత్రదానం పట్ల అందరూ కూడా వాలంటరీగా అందరూ ముందుకొచ్చినట్టయితే మన ఏదైతే దేశంలో ఉన్నటువంటి సుమారుగా మోర్ దెన్ బ్లైండ్నెస్ పాపులేషన్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 20-25 lakhs అనేది ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా మనము చాలామందికి సింగిల్ ఐ కానీ డబుల్ ఐ విజన్ అంటే కంటి చూపు మనము ప్రొవైడ్ చేసిన వాళ్ళం అవుతాము. మనం ఐ డొనేషన్ చేయడం వల్ల ఇద్దరికి చూపు వస్తుందని చెప్పి అందరికీ తెలియజేయాలని చెప్పేసి ఉద్దేశంతో పెద్ద ర్యాలీ అనేది చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఐ డొనేషన్ చేశారో వాళ్ళకిద్దరికి కూడా ఈరోజు సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మనం చనిపోయినా కూడా మళ్ళీ మనం బతికుండాలి అంటే మటుకు ఖచ్చితంగా అందరూ కూడా ఈ యొక్క ఐ డొనేషన్ అనేది వాలంటరీగా చేయాలని, అదేవిధంగా తిరుపతి రుయా హాస్పిటల్లో, అదేవిధంగా త్వరలో అరవింద ఐ హాస్పిటల్లో కూడా ఈ ఐ బ్యాంక్స్ కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పి డిస్ట్రిక్ట్ బ్లైండ్ కంట్రోల్ సొసైటీ తరఫున మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వీసీ అప్పారావు తెలిపారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని వీసీ కార్యాలయంలో సిటీ కేబుల్తో అప్పారావు మాట్లాడుతూ పర్యావరణానికి విఘాతం కలిగించే విగ్రహాలను కాకుండా మట్టి వినాయకుడిని పూజించాలని కోరారు. వినాయక చవితి పండుగ అంటే చిన్న పెద్ద అనే వయసు తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకునే పండుగ అని, అయితే పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలని తెలిపారు. వినాయక చవితి పూజ చేసుకునేటప్పుడు ఈ విగ్రహాలను మాత్రం మట్టితో చేసిన విగ్రహాలు మనం తెచ్చుకొని పూజించుకోవడం ఎన్విరాన్మెంట్కి, మన పరిసరాలకి అన్నిటికీ ఉపయోగకరంగా ఉంటుంది. మనము ఈ మిగతా వాటిని కలర్లు వాటిని తెచ్చి మనం చేసి మళ్ళీ వాటిని నీళ్ళలో కలిపితే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ చాలా ఎక్కువ అవుతుంది. సో ఎన్విరాన్మెంట్ని పరిరక్షించే క్రమంలో మనం అందరము మట్టితో చేసిన విగ్రహాలను పూజించుకోవాలని, తెచ్చి పూజ చేసుకోవాలని నా విన్నపం ప్రజలందరికీ. మట్టి విగ్రహాలతోనే పూజ చేసి వాటిని నిమజ్జనం చేయడంలో మంచిగా వీల్ హ్యావ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కాకుండా చూద్దాం అనేది ఒక మా విన్నపం. At the same time, there is a connectivity to Vinayaka Chavati and the education system. So, అంటే చదువులకి వినాయకుడికి చాలా రిలేషన్షిప్ ఉంది. సామాన్య భక్తులకు సంతృప్తికరమైన దర్శనం కల్పించడమే ధ్యేయంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు.
గురువారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోల్, కార్యనిర్వహణ అధికారి గురుప్రసాద్, జిల్లా స్థాయి అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ నుండి 27వ తేదీ వరకు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రధానంగా పారిశుద్ధ్యం, వసతితో పాటు నిత్య అన్నదాన పథకాన్ని విస్తరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులను ఆదేశించారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులకు ప్రధాన పట్టణాల నుంచి ఆర్టీసీ బస్సులు నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లుగా వెల్లడించారు. సామాన్య భక్తులకే పెద్దపీట వేసి సంతృప్తికరమైన దర్శనం ఏర్పాటు చేసే విధంగా అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. టెంపుల్ కమిటీ ద్వారా కూడా ఎన్ని బాధ్యత ఉన్నాయి, అది కూడా సరైన నిర్వహణ చేయాలి. అన్ని విషయం ఈరోజు డిస్కస్ చేశాము. గత నెల కూడా ఒక రివ్యూ మీటింగ్ చేసినప్పుడు ఏమేమి డైరెక్షన్స్ ఇచ్చాము, ఇది పూర్తి అయిన లేదా కూడా చర్చ చేయడం జరిగింది. చాలా మటుకు పని పూర్తి అయినాయి, కానీ ఇంకా కొన్ని పని పెండింగ్ ఉన్నాయి. ఇది రేపు సాయంత్రం కల్లా పూర్తి చేస్తాము. ఇంకా కాకుండా ఒక మానక్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. నంబర్స్ కూడా పబ్లిష్ చేస్తాము. ఎప్పుడైనా ఎవరైనా భక్తులకి సమస్య ఉంటే ఆ కంట్రోల్ రూమ్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. సో ఈ చర్చ చేయడం జరిగినాయి. టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కాదు, సత్యవేడు ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని సత్యవేడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నూకతోటి రాజేష్ డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ సత్యవేడు సమన్వయకర్త నూకతోటి రాజేష్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సత్యవేడు ఎమ్మెల్యేగా తక్షణమే కోనేటి ఆదిమూలం రాజీనామా చేయాలని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాల్సింది పోయి రాత్రి వేళల్లో రాసలీలలు చేస్తున్న ఆదిమూలం నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని, లేని పక్షంలో నియోజకవర్గంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని పేర్కొన్నారు. మహిళలకు భద్రత కల్పిస్తామని చెప్పే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు న్యాయం చేయాలని తెలిపారు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని, రక్షణ కల్పించాల్సిన ఎమ్మెల్యేలు ఈ విధంగా చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని, ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి ఆదిమూలంను రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. సత్యవేడు ఎమ్మెల్యే గారైన టీడీపీ ఎమ్మెల్యే గారైన ఆదిమూలం గారి మీద ఈ ఆరోపణలన్నీ కూడా నిజమని తేలాయి. ఎందుకంటే సాక్ష్యాధారాలతో కూడా ఆ మహిళ బయట పెట్టడం జరిగింది. వాళ్ళ పార్టీ ఎలాగూ సస్పెండ్ చేసింది. పార్టీ నుండి సస్పెండ్ చేయటం కాదు, ఆయన ఈ సత్యవేడికి అనర్హుడు. ఎమ్మెల్యే పదవికే ఆయన రాజీనామా చేయాలి. ఎందుకంటే ఇంత పెద్ద పదవిలో దాదాపు నేను పోరాడి దాదాపు 3000లోనే పోవడం జరిగింది. దాంట్లో కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఈవీఎంల మీద కూడా. అది నేను గెలవాల్సిన ఈవీఎంల వల్ల ఓడిపోవడం లేదు, ఇంకోటో తెలియదు. కానీ మొత్తానికి ఆయన ఏదో గెలిచాడు తక్కువ మెజార్టీతో. ఆ గెలిచిన స్థానానికి ఆయన వన్నె తేలేదు. ఒక ఎమ్మెల్యేగా ఉండాల్సిన ఆయన బాధ్యతల్ని వదిలేసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడంటే నేను చాలా చోట్ల కూడా విన్నాను, కానీ నేను అది చెవులో వేసుకోలేదు. మనకి సాక్ష్యాలు లేవు కదా, మనం ఎందుకు దాన్ని వినాలి అనేసి కామ్ అయిపోయింది. ఈరోజు రాష్ట్రమంతా ఉడికిపోతూ ఉంది. ఇలాంటి వ్యక్తినా అని సత్యవేడోళ్ళు మేము ఎన్నుకునేది ఇలాంటి వ్యక్తినా అని ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా ఆయన రాజీనామా చేయాల్సిందే ఎమ్మెల్యే పదవికి. శ్రీ సాయి సుధా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్న నానుడితో ప్రతి విద్యార్థికి చిన్ననాటి నుంచే క్రమశిక్షణతో విద్య నేర్చుకోవడంతో పాటు సాంస్కృతిక క్రీడల పట్ల ఆసక్తి చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు. చిన్నతనంలో తల్లిదండ్రుల నుంచి పితృ సంపద, ఉపాధ్యాయుల నుంచి గురు సంపద, స్నేహితుల నుంచి మిత్ర సంపద తెలుసుకున్నప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని తెలియజేశారు. మనకి ముఖ్యంగా తల్లిదండ్రులు అంటే మంచి తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ నుంచి ఎక్కువ నేర్చుకుంటాం, పితృ సంపద. నెక్స్ట్ స్కూల్కి వచ్చిన తర్వాత మంచి గురువులు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మనలో ఉండే మంచి క్వాలిటీస్ అన్నింటినీ అభివృద్ధి చేసి స్కిల్ అన్ని డెవలప్ చేస్తారు. అదే గురు సంపద. అదే మాదిరి మీ కొలీగ్స్ అందరూ మంచి వాళ్ళు ఉంటే వాళ్ళ నుంచి ఇంకా ఎక్కువ నేర్చుకుంటాం. అదే మిత్ర సంపద. సో ఈ మాదిరి పితృ సంపద, గురు సంపద, మిత్ర సంపద ఉన్నట్లయితే మంచి పౌరులుగా
ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఉపయోగపడే విధంగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన విజయవాడలో కొనసాగుతూనే ఉంది. విజయవాడ నగరం వరదలతో అతలాకుతలమైనప్పటి నుంచి సమీక్షలు, సమావేశాలు, ఫీల్డ్ విజిట్లు ఇలా విశ్రాంతి లేకుండా గడుపుతున్నారు సీఎం చంద్రబాబు. బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఉదయం కలెక్టరేట్లో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు సీఎంను కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించారు. వారి నుంచి విరాళాలు తీసుకున్న అనంతరం సీఎం ఎనికేపాడుకు వెళ్లారు. అక్కడి నుంచి పొలాల మీదుగా ప్రయాణించి రైవస్ కాలువ, ఏలూరు కాలువ దాటి వెళ్లి బుడమేరు ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు. ఏలూరు కాలువపై పంటలపై ప్రయాణించి అవతలి గట్టుకు చేరుకుని ముంపు ప్రభావంపై పరిశీలన జరిపారు. ఇక బుడమేరుకు పడిన గండ్లను పూడ్చే పనులపై సమీక్ష చేశారు సీఎం చంద్రబాబు. అనంతరం కేసరపల్లి వంతెన వద్ద బుడమేరు ప్రవాహాన్ని పరిశీలించారు. బుడమేరు డ్రైన్లో వరద ప్రవాహం వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అక్కడి నుంచి మధురానగర్కు వెళ్లిన ముఖ్యమంత్రి ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు. ఇరుకైన ప్రాంతంలోకి వెళ్లి మరీ అక్కడ పరిసరాలను పరిశీలించారు. అక్కడి నుంచి దేవినగర్, పసుపుతోట, సింగ్ నగర్, గవర్నమెంట్ ప్రెస్ పరిధిలోని పర్యటించారు. ప్రమాదకర ప్రాంతాల్లో పర్యటించి అక్కడ పరిస్థితిని, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్షించారు. దేవినగర్ ప్రాంతంలో ముఖ్యమంత్రి రైల్వే బ్రిడ్జిపై పర్యటనలో ఉన్న సమయంలోనే ట్రైన్ వచ్చింది. దీంతో ఆ సమయంలో సీఎం పక్కన ఉన్న ర్యాంపు పైకి వెళ్లారు. ట్రైన్ వెళ్లిన తరువాత అక్కడి నుంచి కదిలారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలను అన్నింటినీ రద్దు చేయడం జరిగిందని ఆలయ ఈవో గురుప్రసాద్ వెల్లడించారు. కాణిపాకం ఈవో ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ నుండి 27వ తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి నిర్వహించే అన్ని ఆర్థిక సేవలను రద్దు చేసి బ్రహ్మోత్సవాల అనంతరం బాధ్యత సేవలను యథావిధిగా కొనసాగిస్తామని, ఈ విషయాన్ని భక్తులు గమనించాలని తెలిపారు. ఈ 21 రోజు కూడా ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడి ఉన్నది. ఈ యొక్క 21 రోజులు ఏ రోజుకు ఆ రోజు ముఖ్యమైనది 9 రోజులు బ్రహ్మోత్సవములు, మిగతా 12 రోజులు ఉభయదారుల తరపున ఈ 14 గ్రామాల వారు ఒక్కో రోజు ఒక కులం వారు ఈ యొక్క బ్రహ్మోత్సవం నందు ఎంతో అత్యంత వైభవంగా వాళ్ళు స్వామివారి యొక్క అలంకరణలు కానీ అభిషేకాలు కానీ ఊరేగింపు చేయడం జరుగుతుంది. టీడీపీ అధిష్టానం సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెన్షన్ చేసింది. ఎమ్మెల్యే ఆదిమూలంను టీడీపీ అధిష్టానం సస్పెండ్ చేస్తూ ప్రకటన వెల్లడించింది. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాసలీలలు బయటపడ్డాయి. లైంగికంగా తన కోరిక తీర్చుకుంటే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని కోనేటి ఆదిమూలం బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొంది ఆ మహిళ. సత్యవేడు ఎమ్మెల్యే యొక్క గుణాన్ని అందరికీ తెలియాలనే పెన్ కెమెరాలో రికార్డు చేశానని చెప్పిందామె. రాత్రి సమయాల్లో అసభ్యకర మెసేజ్లు తనకు పెడుతున్నారని, మెసేజ్లతో తనను తరచూ వేధిస్తూ ఉంటాడని ఆ మహిళ పేర్కొంది. తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయని మహిళ పేర్కొంది. తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి కోనేటి ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మహిళ డిమాండ్ చేసింది. ఆగస్టు 10వ తారీఖు భీమాస్ ప్యారడైస్కు 1:30 వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగిన కామ క్రీడలను నేను రికార్డ్ చేసుకొని తీసుకొచ్చి నా భర్తకి ఇవ్వడం జరిగింది. అటు తర్వాత నేను మంగళగిరి పార్టీ ఆఫీస్ గారికి, పెద్దబాబు గారికి, చిన్నబాబు గారికి ఇద్దరికి నేను తెలియజేయడం జరిగింది. వాళ్ళ ద్వారా మాకు పిలుపు వస్తుందని ఇన్ని రోజులు వెయిట్ చేశాము. తర్వాత ఈ విషయం ఆయన తెలుసుకొని నన్ను బ్లాక్మెయిల్కి గురి చేయడము, మా ఇంటి చుట్టూ 4-5 మందిని పంపించి నన్ను వెతకడం చేస్తున్నాడు. నాకు ప్రాణహాని ఉంది, ప్రాణ భయంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి చీడ పురుగులు తెలుగుదేశం పార్టీలో ఉన్న రోజులు తెలుగుదేశం పార్టీకి మంచి పేరు రాదని చెప్పి బాబు గారికి తెలియజేస్తున్నాను. అయ్యా బాబుగారు, నేనేదో తెలుగుదేశం పార్టీని కించపరచాలని చెప్పో నేను ఇక్కడికి రాలేదు. అతని వల్ల నాకు ప్రాణహాని ఉంది, నన్ను నేను కాపాడుకోవాలని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇతన్ని కానీ మీరు వెంటనే సస్పెండ్ కానీ చేయలేదంటే నాలాంటి అమ్మాయిలు చాలామంది మహిళలు శీలాన్ని కోల్పోయి బయట రాలేకుండా కుంగిపోతూ ఉన్నారు. మీరు అది గుర్తించి అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని నేను మీకు కోరుకుంటున్నాను. ఈశాన్య నైజీరియాలో అనుమానిత బొకే హారం తీవ్రవాదులు ఘోరమైన దాడికి పాల్పడ్డారు. కనీసం 100 మంది గ్రామస్తులు మరణించారు. ఈ సంఘటన ఆదివారం యొబేలోని తర్మువా కౌన్సిల్ ప్రాంతంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం 50 మందికి పైగా ఉగ్రమూకలు బైక్లపై వచ్చి తొలుత కాల్పులు జరిపి ఆ తర్వాత భవనానికి నిప్పంటించారని తెలిపారు. ఈ దాడిలో 34 మంది మరణించారని యూబే డిప్యూటీ గవర్నర్ ఐడి బడ్డే గుబానా తెలిపారు. అయితే స్థానిక నేత జనా ఉమర్ వాస్తవ సంఖ్య 102 అని తెలిపారు. అధికారులు రాకముందే చాలా మందిని ఖననం చేశారని, లేదా వారి మృతదేహాలను ఇతర ప్రాంతాలకు తరలించారని ఆయన పేర్కొన్నారు. ఇంకా చాలా మంది గల్లంతయ్యారని, వారి కోసం అన్వేషణ కొనసాగుతోందని ఉమర్ చెప్పారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది.
పార్వతీపురం, మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కోనసీమ, ఎన్టీఆర్, తూర్పు, పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే అల్పపీడనం ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్రలో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర అంతటా వర్షాలు ఉంటాయని తెలిపారు. అయితే ఇవాళ అనకాపల్లి జిల్లా చోడవరంలో 11 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. తీరంలో 30 నుంచి 40 కిలోమీటర్లతో వేగంగా ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకే ఏపీలోని పలు జిల్లాల్లో ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా విజయవాడలో వరదలు బీభత్సం సృష్టించాయి. గత 5 రోజులుగా విజయవాడలో కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు గత 5 రోజులుగా విజయవాడలోనే ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వరదలతో నిరాశ్రులైన వారికి ఆదుకోవడానికి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆహారం, నిత్యావసర సరుకులు ఇలా అన్ని బాధితులకు సమకూర్చుతున్నారు. ఇప్పుడిప్పుడే కొంత ఉపశమనం కలుగుతుండగా మళ్లీ బంగాళాఖాతంలో అల్పపీడనం చోటు చేసుకోవడంతో ఏపీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. విజయవాడలో ఈ రోజు ఉదయం మరోసారి వర్షం కురిసింది. ఇదే కాకుండా బుడమేరుకు వరద పెరగడంతో బెజవాడ వాసుల్లో భయం మొదలైంది. అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటిస్తూ బాధితులకు ధైర్యం చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ దేవాలయమైన తిరుమల శ్రీవారి భక్తులకు ప్రసాదంగా అందించే లడ్డూల రుచి, వాసన త్వరలో మారనున్నాయి. ఇప్పుడు ఈ లడ్డూలను కర్ణాటకకు చెందిన నెయ్యితో తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఏకంగా 350 టన్నుల నెయ్యి కోసం ఈ ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం తర్వాత ఫెడరేషన్ కూడా నెయ్యి సరఫరా చేయడం మొదలుపెట్టింది. లడ్డూలలో నెయ్యి రుచిపై నిరంతర ఫిర్యాదుల దృష్ట్యా టీటీడీ ఈ కసరత్తును ప్రారంభించింది. ఇందులో భాగంగానే నెయ్యి నాణ్యతపై ఫిర్యాదుల విషయంలో టీటీడీ ఇప్పటికే పాత విక్రేతను హెచ్చరించింది. అయినప్పటికీ ఎటువంటి మెరుగుదల లేదు. అందుకోసం ఇప్పుడు నెయ్యి విక్రేతను మార్చారు. ఈ నిర్ణయం తర్వాత ప్రసాదం కోసం నందిని నెయ్యిలో మాత్రమే లడ్డూలు తయారు చేస్తామని, టీటీడీ ఆధ్వర్యంలో నడిచే అన్ని ఆలయాల్లో ఈ విధానం వర్తిస్తుందని టీటీడీ అధికారికంగా తెలిపింది. తిరుమలలో భక్తులకు ప్రసాదంగా రోజుకు 3.5 లక్షల లడ్డూలను టీటీడీ అందజేస్తోంది. అయితే ఈ లడ్డూల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తడంతో విచారణ చేపట్టారు. నాణ్యతను పరిశీలించేందుకు నియమించిన సురేంద్రారెడ్డి కమిటీ లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిని మార్చేందుకు శ్రీకారం చుట్టింది. దీని తర్వాత నందిని నెయ్యి కొనుగోలు చేసేందుకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్తో టీటీడీ ఒప్పందం చేసుకుంది. నెయ్యిలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్న సంస్థగా నందిని డైరీ గుర్తింపు పొందిందని టీటీడీ అధికారులు తెలిపారు. బెంగళూరులోని మిల్క్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో నందిని కంపెనీ తయారు చేసిన నెయ్యి నాణ్యతను టీటీడీ స్వయంగా పరీక్షించింది. ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేయడం జరిగింది. ఎక్స్పర్ట్ కమిటీలో డాక్టర్ బి సురేంద్రనాథ్, ఆయన ఘీ ఎక్స్పర్ట్, తర్వాత విజయ్ భాస్కర్ రెడ్డి గారు, ఆయన కూడా ఎక్స్పర్ట్, తర్వాత మహదేవన్ ఐఐఎం బెంగళూరు ప్రొఫెసర్, తర్వాత స్వర్ణలత గారు సీనియర్ ప్రొఫెసర్ ఆఫ్ వెటర్నరీ యూనివర్సిటీ తెలంగాణ. వీరందరూ కలిసి ఎక్స్పర్ట్ కమిటీ, వాళ్ళందరితో కలిపి ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయడం జరిగింది. వారు కూడా చాలా రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 74,120 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,718 రూపాయలు. వెండి 1 కేజీ ధర 85,200 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 88 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నైజీరియాలో బోకో హారం ఉగ్రదాడి, 100 మందికి పైగా మృతి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, ఆరెంజ్ అలర్ట్ జారీ. బుడమేరు ముంపు ప్రాంతంలో సీఎం పర్యటన, చంద్రబాబుకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. రాసలీలలతో రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయిన సత్యవేడు ఎమ్మెల్యే, టీడీపీ నుంచి ఆదిమూలం అవుట్. లడ్డూ నాణ్యతలో మార్పులు, ఇకపై శ్రీవారి భక్తులకు రుచికరమైన ప్రసాదం. కాణిపాకం బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి, సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతను కల్పిస్తాం, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.